అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 10వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము ఆకాశ విశాలము. ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనం నందు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. నీలి రంగులో ఉన్న ఆకాశపు విశాలమును చూచుచున్నప్పుడెల్లను మన హృదయము ఆనందించి గంతులు వేయిచున్నది. అక్కడ మన యొక్క ప్రేమగల తండ్రి ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. అక్కడ మన యొక్క నిత్య నివాసములు ఉన్నాయి. అక్కడ మన యొక్క నామములు జీవ గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. అక్కడ మనకు వాడబారని జీవ కిరీటమును మహిమగల స్వాస్యములు కలదు. ఆకాశ విశాలము అనుట ఉన్నతమైన ఆత్మ సంబంధమైన జీవితమును సూచించుచున్నది. ఆకాశమును చూచుచున్నప్పుడు మేఘస్తంభములతో ఇజ్రాయేలు ఎదుట నడిచి వచ్చిన మన దేవుని జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఆకాశమును చూచుచున్నప్పుడు ఆకాశ విశాలము పైకి ఎక్కి తండ్రి వద్దకు వెళ్ళిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుచున్నాము. అంతరిక్షమును చూచి దేవుని యొక్క సృష్టి యందు గల శక్తిని పొగడుచున్నాము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. రాజైన దావీదు ఆకాశ విశాలమును చూచెను, స్తుతించవలనని హృదయము ఉప్పొంగెను. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమును చూచి ఆయన స్తుతించుడి అని చెప్పి స్తుతించెను. 150 కీర్తన 1వ వచనం. ఆకాశము దేవుని యొక్క మహిమను బయలుపరచుచున్నది. ఆకాశ విశాలము ఆయన యొక్క చేతి పనులను తెలియజేయుచున్నది. 19 కీర్తన 1వ వచనం. కనుచూపంత మేరకు గల దూరమును అంతా వ్యాపించి విశాల పరిచి ఉన్న అంతరిక్షం యొక్క మిగుల సౌందర్యమును ప్రభువును స్తుతించున్నట్లుగా మన హృదయము పురిగొల్పి రేపుచున్నది. మెరుపులు బహుబలముగా అంతరిక్షం నందు పరిగెత్తుచు చీకటిని వెలుగుగా చేయుచున్నది. ఉరుములు అంతరిక్షం నందు యూదా గోత్రపు రాజసింహము సజీవుడై ఉన్నాడు అను సంగతిని గర్జించి మనకు తెలియజేయుచున్నది. ఆకాశము అంతటను ప్రభు కోట్ల కొలది నక్షత్రమును వ్యాపింపజేసి ఉంచి మనపై గల ప్రేమను బయలుపరచెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకం త్రిప్పుదురో వారి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇట్టి భూలోక సంబంధులు కారు, ఆకాశ మండలము తేరి చూచిన వారే పరలోకపు దర్శనములతో జీవించి ఈ లోకము గుండా అన్యులుగాను పరదేశులుగాను దాటి వెళ్ళుదురుగాక. మన యొక్క పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. తండ్రి అక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మన రక్షకుడు అక్కడ వెళ్ళి ఉన్నాడు. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 31వ వచనం. మన యొక్క నివాస స్థలము అక్కడ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. మన పేర్లు కూడా అక్కడ రాయబడి ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మరియు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మన యొక్క ప్రాణము అక్కడ క్రీస్తునందు దాచబడి ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. నేటి ధ్యానమునకై మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయము 2వ రాజుల గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 1వ అధ్యాయం 29 మొదలుకొని 51 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.